భాను న్యూస్ కి స్వాగతం. నిరంతరం చూస్తూనే ఉండండి తాజా అప్డేట్స్. చదువుతున్నది సురేష్ నాయక్. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వెల్లేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ పొట్టి శ్రీరాములు అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అమరజీవి త్యాగ స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పే విధంగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల అమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఆయన పేరుతో నిర్మించిన స్మృతి వనంలో 58 అడుగుల ఎత్తైన భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు క్రీస్తుశేషులు పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకొని ఆయన కాంస్య విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారని పేర్కొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మహానాయకుడిది 58 అడుగుల విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఆనాడు ఏవైతే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది, తెలుగు వాళ్ళు అవమానాలకు గురవుతూ ఉన్నారు, తెలుగు వాళ్ళకి ఏ రకమైన గుర్తింపు లేదు. ఆ రోజు మద్రాసు పట్టణం ఆ భూములన్నీ ఆంధ్రాకి సంబంధించిన జమీందారు భూములు. అట్లాగే మద్రాసు నుంచి తంజావూరు దాకా ఉన్నటువంటి మొత్తం ప్రజలందరూ కూడా 80% పైగా తెలుగు ప్రజలే. దీని మీద 1911వ సంవత్సరంలో తొలిసారి ఉద్యమం వేసింది. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఉద్యమం మొదలెడితే అది దశల వారీగా ఒక పక్క స్వాతంత్రోద్యమం, రెండో పక్క ఆంధ్రులకి ఆత్మ గౌరవం కోసం మా రాష్ట్రం మాకు ఇవ్వండి అనే ఉద్యమం జరిగింది. ఈ రకంగా ఎందరో మహానుభావులు ఉద్యమాలు చేస్తా వచ్చారు. మన పెద్దలందరూ రకరకాల కార్యక్రమాలు చేశారు. ఎన్ని చేసినప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. ఆంధ్రుల గౌరవం దెబ్బతింటా ఉంది. ఆంధ్రుల మద్రాసు అయినప్పటికీ కూడా మనకు విలువ లేదనే ఉద్దేశంతో ఆ రోజున పొట్టి శ్రీరాములు గారు మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. కానీ ఆనాటి ఉమ్మడి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ గారు దీన్ని కేంద్ర ప్రభుత్వానికి, జవహర్లాల్ నెహ్రూ గారికి తేలిగ్గా తీసుకోండి, ఇదంతా నేను అణిచివేస్తాను, 1911 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు వచ్చింది, ఇదంతా నేను రాజకీయంగా ఎదుర్కొంటానని చెప్పి పక్కదారి పెట్టించి ఆ మహానుభావుడు నిరాహార దీక్ష చేస్తున్నా తేలిగ్గా తీసుకున్నారు. పొట్టి శ్రీరాములు గారంటే ఒక మహా మనిషి, పొట్టుదలగలైన మనిషి. గాంధీజీ గారి ఆశయాల కోసం ఆయుధం పట్టకుండా ఆయన సిద్ధాంతానికి అనుగుణంగా ఆయన ఆత్మత్యాగానికి సిద్ధమై 58 రోజులు పోరాటం చేసి ఖచ్చితంగా ఆయన డిసెంబర్ 16వ తారీఖున అత్యంత ధైర్యమైన స్థితిలో మరణించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఏ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేశారో పట్టుమని నలుగురు తెలుగు వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చి పలకరించిన పరిస్థితి. ఆ దురదృష్టం ఏంటంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి కాంగ్రెస్ వ్యక్తి అయిన పొట్టి శ్రీరాములు గారి ఉద్యమానికి మద్దతు ఇవ్వద్దని, దాని దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని చెప్పిన మీదట ఆయన స్నేహితుడు సాధు సుబ్రహ్మణ్యం గారు అనే వ్యక్తి దగ్గర నుండి చివరి రోజు వరకు కూడా ఆయనకు సపర్యలు చేయడం జరిగింది. చివరికి ఆయన 16వ తారీఖు డిసెంబర్ రాత్రి 11:30 ప్రాంతంలో మరణిస్తే ఆయన చనిపోయిన టైంలో 4 వ్యక్తులు కూడా పక్కన లేని దుస్థితి. వెంటనే తెల్లారి ఉదయం ఆయన బలుసు సాంబమూర్తి గారి ఇంట్లో నిరాహార దీక్ష చేసి పంచలో బయట చనిపోవడం జరిగింది. ఎవరో పక్కన మనిషి తోడు లేకపోతే తాటాకులు తీసుకొచ్చి శవం మీద కప్పి కాకులు వచ్చి పొడిసి అనే బాధతో ఆయన పెట్టి మన గాయకులు ఘంటసాల వెంకటేశ్వర గారి ఇంటికి పరుగుని వెళ్లి, సార్ ఇట్లా జరిగింది, ఈ తెలుగు జాతి కోసం, తెలుగు జాతి మర్యాద కోసం, తెలుగు జాతి గౌరవం కోసం పోరాడి మరణిస్తే ఆంధ్రలో తెలుగు వాళ్ళన్న ఈ మద్రాసులో 10 మంది కూడా ఆయన నివాళులర్పించిన రాలేదు, మీరు దయచేసి రండి అంటే ఘంటసాల వెంకటేశ్వర గారు వచ్చి ఆత్మాభిమానం
చచ్చిన తెలుగు జాతి అని చెప్పి తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తూ ఆయన పాటలకు దిగి 10 మందిని పోగు చేసి శవాన్ని పట్టేవాళ్ళు లేకపోతే ఒక బండి మీద ఆ మహానుభావుడి శవాన్ని ఊరేగింపుగా కేవలం 10 మందితో తీసుకెళ్తా ఉంటే ఆ మద్రాసు యూనివర్సిటీ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్నదంతా తెలుగు ప్రజలే. తెలుగు విద్యార్థులు బయటకు వచ్చి ఏం జరిగిందని తెలుసుకున్నప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఆ మహానుభావుడు త్యాగం తెలిసి మద్రాసు రాష్ట్రం ఆ రోజున అగ్నికుండంగా మారింది. మద్రాసు నుంచి మొదలెట్టి శ్రీకాకుళం దాకా గంటల వ్యవధిలోనే పెను ఉద్యమం కింద మారి ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగి ఆ రోజు జరిగిన కాల్పుల్లో 8 మంది మరణించడం కూడా జరిగింది. ఆ రకమైన ఉద్యమం జరిగితే అప్పుడు నెహ్రూ గారి దృష్టికి వెళ్ళింది. ఈనాటిలాగా ఆ రోజు సెల్ ఫోన్లు సోషల్ మీడియాలు ఏమీ లేక తెల్లారి ఆంధ్ర పత్రికలో వార్త చూసి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మద్రాసు వెళ్ళి ఈ ఊరేగింపు ఆ మద్రాసు రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి రోడ్డు మీదకి వెళ్ళటం, ఆ ఉద్యమంలో పాల్గొంటూ ఆయన అక్కడ మన కోటి భాస్కరరావు గారి లాగా టంగుటూరి ప్రకాశం గారు కూడా అందరినీ పరుష పదజాలంతో తిట్టేదైతే ఆనాడు ఆయన మాట్లాడిన భాష ఆంధ్రలో ఆవేదన రగిల్చి తీవ్రమైన ఉద్యమానికి దారితీసి ఆ మహానుభావుడు 58 రోజుల ఆత్మత్యాగంతో తొలిగా భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకొని ఆ మహానుభావుడి పుణ్యంతోనే ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. కర్నూలు రాజధానిగా ఏర్పాటైందంటే ఆంధ్రులకంటూ ఒక ప్రాంతం వచ్చిందంటే ఒకనాడు తంజావూరు ఆంధ్రులది, మద్రాసు ఆంధ్రులది, అట్లాగే బళ్ళారి ఆంధ్రులది, బరంపురం ఆంధ్రులది. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన వెన్నుపోట్ల వల్ల ఒక్కొక్క దిశలో ఆంధ్ర ప్రాంతాలన్నీ విడిపోతా వచ్చాయి. తర్వాత కర్నూలుగా ఏర్పాటైతే కాదు తెలంగాణ మీరు కలిసి ఉండండి అని చెప్పి మరొకసారి ఆ మహానుభావుడు త్యాగాన్ని వృధా చేస్తా భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద తెలంగాణ ఆంధ్ర కలిసిందా ఉన్నారు. మళ్ళీ 50 ఏళ్లు గడిచిన తర్వాత నీటి కోసం అన్నారు, నియామకాల కోసం అని చెప్పి మరొకసారి ఆంధ్రుల్ని బదారపాలు చేసి ఆ రోజు మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆనాటి తెలుగు పెద్దలు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు డిమాండ్ చేస్తే అది వదిలేసి మద్రాసు లేకుండా ఆంధ్ర ఇచ్చి తర్వాత హైదరాబాద్ లో కలిపి ఆనాడు పొట్టి శ్రీరాములు గారి త్యాగం మరణలయ్యే వరకు ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత హైదరాబాద్ ని మన నుంచి విడదీసి ఏకాకిని చేసి ఇక్కడ పంపించింది కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్ గా 2014 మన విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి పిల్ల కాంగ్రెస్ పుట్టింది. పిల్ల కాంగ్రెస్ 2012లో పుడితే కరెక్ట్ గా 2014 వచ్చేటప్పటికి విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ మన ప్రాంతంలో రాజధాని ఏర్పాటయ్యి ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయానికి అనుగుణంగా ఇన్నేళ్ల తర్వాత అయినా మన రాజధాని మనం నిర్మించుకుంటా ఉంటే మళ్లీ కుట్రలు కుతంత్రాలు. ఆ రోజు ఆంధ్ర ఏర్పడేటప్పుడు కూడా ఈ వీళ్లే కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు. ఆనాటి పెద్దవాడు గోపాల్ రెడ్డి గారు కావచ్చు, అట్లాగే ఆనాటి రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, ఒకసారి ఈ అడ్డాలని పెట్టి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేశారు. ఈ రోజున విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ ఆనాడు పొట్టి శ్రీరాములు గారు ఎలుగెత్తి తెలుగు ప్రజల పౌరుషం కోసం పోరాడితే ఆ తర్వాత 83లో అన్న నందమూరి తారక రామారావు గారు ఈ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తాకట్టు పెట్టారు తెలుగు వాళ్ళ పౌరుషాన్ని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని. మళ్లీ ఎలుగెత్తి ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ వీధుల్లో తాకట్టు సాగిలపడ్డ తెలుగు వాళ్ళ పౌరుషాన్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాటి పెద్దల త్యాగాలకి ఇక్కడ మనం సొంత రాజధాని నిర్మించుకుంటే 14 నుంచి అసెంబ్లీ సాక్షిగా ఇక్కడే రాజధాని ఉంటుందని నమ్మగలిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నేళ్ల త్యాగాల పోరాట ఫలితంగా ఏర్పడుతున్నటువంటి మన ప్రాంత రాజధాని అమరావతిని చెడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని చేసిన కపట నాటకం అందరూ మీ అందరికీ తెలుసు. కానీ స్థిర దృఢంతో ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడే రాజధాని ఉండాలని ఆనాటి పెద్ద అయిన త్యాగానికి గుర్తుగా 58 రోజులు 51 సంవత్సరాల ఒక వ్యక్తి అతని కుటుంబ రాజకీయ భవిష్యత్తు కోసం కాదు, అతని స్వలాభం కోసం కాదు, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం చేసిన ఆయన పోరాటానికి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజు 58 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఆ రాజధాని ప్రాంతంలో వారిని గౌరవించడం ఖచ్చితంగా తెలుగు జాతంతా గర్వించదగ్గ విషయం. ఆ మహానుభావుడికి ఘనమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ప్రతి తెలుగువాడు పొట్టి శ్రీరాములు
శ్రీరాములు గారిని స్మరించుకోకుండా, పొట్టి శ్రీరాములు గారిని జ్ఞాపకంలోకి మదిలోకి తీసుకోకుండా మనం ముందుకు సాగకూడదు. ఆ మహానుభావులను అందరం గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు వారి జన్మదినం అలాగే 58 అడుగుల విగ్రహం ఏర్పాటు సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మన ప్రాంతం రాజధాని అంటే హైదరాబాద్ అంటే ఒక పటాన్ చెరువులో, ఒక దిల్సుఖ్ నగర్, ఒక గచ్చిబౌలి కాదు, సమగ్రమైన కొన్ని కిలోమీటర్లు కలిసిన ప్రాంతమే రాజధాని అమరావతి. అట్లాగే అమరావతి అంటే ఒక్క అక్కడున్న రాయపూడు లేకపోతే ఏదో శాఖమూడో 1-2 గ్రామాలకు సంబంధించింది కాదు. మన ప్రాంతం అంతా మన రాజధానిలో అంతర్భాగం. మన రాజధానిని కాపాడుకుందాం. పొట్టి శ్రీరాములు గారు ఏవైతే ఆశయాలతో ప్రాణార్పణ చేశారో వారి ఆశయాలకు అనుగుణంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు.